కృష్ణుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అతని స్వరం ఉరుములా ప్రతిధ్వనించింది. ఓ బ్రాహ్మణ, అధమా! నీవు చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు. కృష్ణుడు తన సుదర్శన చక్రంతో అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని పెకిలించాడు. అశ్వత్థామ బాధతో ఆర్తనాదం చేశాడు. నీవు అమరుడవు, కాని నీ జీవితం నరకప్రాయమవుతుంది. నీ నుదుటిపై ఈ గాయం ఎప్పటికీ మానదు. దానినుండి చీము, రక్తం కారుతూనే ఉంటుంది. చావుకోసం వేడుకుంటావు, కాని అది నీకు లభించదు. యుగాంతం వరకు ఈ భూమిపై ఒంటరిగా తిరుగుతావు. కృష్ణుని శాపం గాలిలో ప్రతిధ్వనించింది. యుగాలు గడిచాయి. అశ్వత్థామ అడవులలో, పాడుబడిన నగరాలలో, ఎడారులలో ఒంటరిగా తిరిగాడు. అతని గాయం నుండి వెలువడే దుర్గంధం కారణంగా మనుషులు, జంతువులు అతనికి దూరంగా పారిపోయాయి. అతని ఏకైక సహచరులు అతని పశ్చాత్తాపం, అంతులేని బాధ. ఒకరోజు అతను హిమాలయాలలో తపస్సు చేసుకుంటున్న కొందరు మహర్షులను కలిశాడు. వారి పాదాలపై పడి, ఓ మహర్షులారా, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదా? ఈ శాపం నుండి నాకు విముక్తి లేదా? అని కన్నీళ్లతో వేడుకున్నాడు. ఆ మహర్షి కళ్ళు తెరిచి కరుణతో ఇలా అన్నాడు: కుమారా, నీ శాపాన్ని ఎవరూ తొలగించలేరు, కాని నీ హృదయంలోని పశ్చాత్తాపమే నీకు శాంతినిస్తుంది. నీ బాధను అంగీకరించి ప్రతిక్షణం క్షమాపణ కోరుకో. పశ్చాత్తాపమే విముక్తికి ఏకైక మార్గం. ఆ మాటలతో అశ్వత్థామ తన అనంతమైన ప్రయాణాన్ని ఒక కొత్త అవగాహనతో కొనసాగించాడు.